నిన్ను రక్షించాలి. నువ్వు మంటలో తగలబడకుండా, నరకాగ్నిలో కాలకుండా, నువ్వు హింసించబడకుండా, నువ్వు అవమానించబడకుండా, నువ్వు నరక యాతన అనుభవించకుండా నిన్ను ఆ పాపంలో నుంచి రక్షించాలన్న సంకల్పంతో ఆయన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి. అదే మన ఇంట్లోనే మన కుమారునికే అలా జరుగుతుంటే ఊరుకుంటామండి? అమ్మో, గుండెలు బాదుకోం. ఎవరు పిల్లలండి? ఆయన పిల్లలం అండి మనం. ఆయన మన తండ్రి అయిన దేవుడు అండి. మనకు తండ్రి అండి ఆయన. అందుకే సహించాడండి, అందుకే భరించాడు. అంతేగాని 3 మేకులు పీక్కోలేడు. ఆయనేం దేవుడు? ఎవడాడు అన్నవాడు? బుద్ధిహీనుడు. హేళనగా ఎవరు మాట్లాడొద్దండి. పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. 3 మేకులు పీక్కోలేడు, ఆయనేం దేవుడు? ఆ రకంగా అవమానిస్తుంటే దేవుడైతే అడ్డం తిరిగి చేయలేడా? ఎందుకండి? ఆయన నీ కోసం నా కోసం బలి అవ్వాలి కాబట్టి, ఆ కార్యం జరగాలి కాబట్టి, ఆ బలియాగాన్ని పూర్తి చేయాలి కాబట్టి దేవుడు జరిగించాడు. తన కుమారుణ్ణి లోకానికి అప్పచెప్పాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ నీ పాపం, మన భారం తొలగించాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదు. నీతిమంతుని రక్తపాతం భూమి మీద జరగాలి. ఎవడున్నాడు నీతిమంతుడు లోకంలో? ఆయన తప్ప, యేసు తప్ప నీతిమంతుడు ఎవడూ లేడు ప్రపంచంలోనే. ఆయనని వధించి 3వ దినమున తిరిగి లేపి సజీవునిగా మనకు జీవాహారాన్ని ఇవ్వాలి. 3వ దినమున సజీవునిగా తిరిగి లేపి మనకు జీవాహారముగా మార్చి మనల్ని రక్షించాలి అన్న సంకల్పం దేవునిది.